पूर्णानंद सद्गुरु महाराज को जय। जय विष्णुआनंद कृष्णमूर्ति सद्गुरु प्रो महाराज को जय। जय ज्ञानातीतानंद अश्वत्थार सद्गुरु प्रो महाराज को जय। जय विरहितानंद वेंकटदासार सद्गुरु प्रो महाराज को जय। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां विधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। वन्दारुजनमन्दारं वन्दे हन्तनिरन्तरम्। रामलुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम्। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्यार योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षीं परापरसमादर्शं ज्ञानातीतानन्द श्री अस्मत्तार्य नमोऽस्तु ते। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमां श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। అవి చూర్ణింకట్లు చెప్తామా ఈరోజు? చెప్పు, చిన్నగుండేది ఏదని కానీ చూర్ణికి చెప్తావా? చెప్పు. 8 ఉంది స్వామిది. చెప్పు. శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ ఋగ్వేద సామదర్పణ తర్క వ్యాకరణ మీమాంస భాగ ప్రభాకర్ వేద వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణి ఇతిహాస పరిశీలనం శిష్యజన పరిపాలనం నిత్య భక్తు వివేకాయ ముద్రాత ఫలభోగ విరాగం సమాగమ శాంతి తితిక్ష శ్రద్ధోపరతి ముముక్షత్వం స్వస్తికారోహణ స్పర్శ త్రివిధ దీక్ష పరం భక్తజన వశీకరం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగ మంత్రలయ అటరాజయోగ నిష్ట గరిష్ట ఆత్మజ్ఞాన రాధా యంత్ర షణ్ముఖి శాంభవి కేచరి భూచరి ముద్రాభ్యాస ఆధార స్వాదిష్టాన మణిపూరక అనావత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్ర పరిశోధకం ఆత్మబోధకం ఆకాశవాయురగ్ని జల పృథ్వీ శబ్ద స్పర్శ రూప రస గంధ శ్రోత్ర త్వక్కు చక్షుర్జుహ్వ ఘ్రాణ వాక్పాణి పాద పాయుపత్త వచనాదానాగమన విసర్జనానందం మనోబుద్ధి చిత్తాంకార ప్రాణాపాన వ్యానోదాన సమాన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశ విశేష విమర్శ సచ్చిదానందం వందితాముని బృందం స్థూల సూక్ష్మకారణ మహాకారణ విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ సత్వరజస్తమ శుద్ధ సాత్విక జాగ్రత్ స్వప్న సుషుప్తి తుర్యావస్థ అకారో ఉకార మకార ఓంకార మాతృకా చతుష్టయ విచారణీయం తను చతుష్టాతిశయం ఈశ్వర తనుష్టయ విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతి సర్వసాక్షి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచబ్రహ్మ శరీర నివృత్తి ప్రతిష్ట విద్యాశాంతి శాంతాతీత పంచ విషయ క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ఆదిశక్తి పరాశక్తి పంచకళ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ
పంచకత్రో ఉత్పత్తి స్థితి ప్రళయ సర్వసాక్షి సూర్యచంద్రాగ్ని బ్రహ్మానందాతీయ స్థానం సర్వకర్తృత్వ సర్వభోక్తృత్వ సర్వైశ్వర్యాది సర్గుణైశ్వర్య భోగానుభవం మహా అనుభవం ఇడా పింగళ చుచుమ్మ అంతర్గత బంధత్రయ రేచక పూరక కుంభక మూలాంధార జలాంధార వడ్యాణ బంధ విమోచన శ్రవణ మనన నిధిధ్యాస వర్ణాశ్రమ కుల గోత్ర నామరూప షడ్భ్రమ క్షుప్తిపాస జరామరణ సుఖ దుఃఖ చడుర్మీరయితం ముక్తికాంత సహితం తత్వమశాది మహావాక్యార్థ లక్ష్యార్థ బ్రహ్మైక్యానుసంధానం నాదు బిందు కళాతీత అద్వయ అవ్యాచ అచింత్య అవ్యయ నిత్య శుద్ధ బుద్ధ ప్రజ్ఞాన గణ నిర్వికల్ప నిర్వచన నిర్వికార నిరాకార నిశ్శబ్ద నిరుతిశయ నిరుపమాన నిర్మల నిర్గుణ నిరవయ నిరీంద్ర నిర్విశేష నిరుపద్రవ నిషిద్ధ నిష్కర్మ నిష్కళంక నిష్ప్రపంచ నిరంజన నిరాభాస సర్వ వికార శూన్య సహజా మనస్క రాజయోగ సమాధ్యక్షం శివరామ దీక్షితం తచ్చరణ సరసీరుహళ సంజనిత మకరంద బిందు సందోహ స్వాదముత్త భృంగాయమానం శ్రీమత్ కంబాలూరి అప్ప బ్రహ్మ ప్రియ శిష్యరత్నం శ్రీమత్ పరశురామాన్వయాంబోధి శరద్రాకార పూర్ణ సుధాకర శ్రీమత్ కౌండిన్య మౌని గోత్రోద్భవ కోటీశ్వర నామధేయ తత్పత్ని శుభమాంబ గర్భ సంజాత వెంకట నారసింహ దాసోహం సతతం భజామి ఇది శ్రీ శివరామ దీక్షిత చూర్ణికం సంపూర్ణం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయాల సద్గురు ప్రభు మహారాజుకు జై జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై జై జ్ఞానాజ్ఞాన తీతానందార అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురు భక్త మండలీకు జై జై గురు. అందరికీ జై గురు. మ్యూట్ చేసుకోండి అందరూ. శ్రీధర్ పోస్ట్ పెట్టాను, ఎవరైనా వస్తే అలౌ చేయి. సరే గురుగారు. సరే, ఈరోజు మనము నిన్నటికి వెంకటాచలం గారి పుస్తకం అయిపోయింది కదా. ఈ అనుష్ఠానం మీద వేరువేరు సిద్ధాంతాల వాళ్ళు వేరువేరుగా రాసుకున్నారు వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళ రచనలు కూడా చూసాం, కొన్ని ఉన్నాయి. అయితే ఇది శ్రీ ప్రబోధానంద మల్లు వెంకటారిరాజు గారి ప్రేషిష్ఠుడైనటువంటి గురుదీక్షాదక్షుడైనటువంటి మంతా చెన్నయ్య గారు, మహబూబ్నగర్ జిల్లా వారిది, ఇప్పుడు లేరు వారు రచించినటువంటి గ్రంథం ఇది. వారు ఉభయ భాషల్లోనూ ప్రవీణులు, ఉపాధ్యాయ వృత్తిలో జీవించారు కాబట్టి బాగా ఆయనకు సైన్స్తో సహా ఇక్కడ ఈ ఇంగ్లీష్తో సహా సంస్కృతం ఈ భాష కూడా వచ్చు. పొన్నాల రాజయ్య పరంపరలో పోయినారు ఆయన. అట్లాగే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో కొన్ని వాటిని తీసుకొని వాటిని కూడా మన బోధ ఎక్కడెక్కడుందో వాటిని దీనికి అనువాదం చేశాడు. ఉపనిషత్తు కూడా ఒకదాన్ని రాశారు. ఆయన రాసిందే ఈ అనుష్ఠానం అనేది. మొదటి ఉపోద్ఘాతం ఉంది, అది చదివి మళ్ళీ మొదలు పెడదాం. సర్వశరీరస్థ చైతన్య బ్రహ్మపాసకో గురుపాస్య అనగా సర్వశరీరములందున్న చైతన్య బ్రహ్మను ప్రాప్తింపజేయు గురువునే పూజింపుము అని నిరాళంబోపనిషత్తు ప్రబోధించున్నది. నిరాళంబోపనిషత్తు బోధిస్తోందట. ఏమనంటే సర్వశరీరస్థ చైతన్య బ్రహ్మపాసకో గురుపాస్య అని. గురువును ఉపాసించడం అనేది, గురువు సర్వశరీరములందున్నటువంటి చైతన్య బ్రహ్మను
ఆ ప్రాప్తింపు చేస్తున్నాడు కాబట్టి ఆ గురువునే పూజించుము అని నిరాళంబోపనిషత్తు ప్రబోధించున్నది. ఇక గురువు లేక విద్య గుర్తుగా దొరకదు అని హరిహరాదులకైన ఆత్మవిద్య గురు కటాక్షము వందక ఎరుకపడదు అని వేమన యోగి వారు ప్రబోధించారు. కాబట్టి గురువు లేకపోతే అది విద్య గుర్తుగా దొరకదని, ఎరుక భ్రమను వదులుటకు పరిపూర్ణ బోధ బడయుటకు గురుకృప కలుగుటకు నిత్యం అనుష్ఠానం చేయవలెను. ఇది అనుష్ఠానము చేసేది పూజలాగా అనుష్ఠానం చేస్తున్నప్పటికీ ఇందులో కూడా కొంతవరకు మధ్యలో బోధ కూడా బోధించుకుంటూ చేయబడినటువంటిది. మిగతా వాటిలకట్ట కేవలం స్తుతించుకుంటూ గురువును కోరుకుంటూ పోయేదే కాక అక్కడక్కడ ముఖ్యమైనటువంటి వాక్యాలకు వివరణ కూడా చెప్పారు. విచారణ అంతరార్థం కూడా అక్కడక్కడ ఉంది. జనన మరణ భ్రాంతి రహితము కలుగజేయనట్టి అచల పరిపూర్ణ నిజగురు పూజా విధానము అచలగురు పీఠాధిపతులు శ్రీ భాగవత కృష్ణదేశికుల వారిచే రచింపబడింది. అనుష్ఠానము చేయనప్పుడు శ్లోకములను అర్థభావనతో పఠించిన ప్రయోజనం ఉండును. అనుష్ఠానం చేసేటప్పుడు అవి సంస్కృత పదాలతో కూడినటువంటి శ్లోకాలలోంచి వచ్చినటివే కాబట్టి అనుష్ఠాన పూజా విధానం అంతా తరతరాలుగా వచ్చినటువంటి వాటిల నుంచి తీసుకొని తయారు చేయబడింది కాబట్టి ఆ శ్లోకాలకు అర్థభావనతో పఠిస్తే ప్రయోజనం ఉంటుంది. కనుక సంస్కృతం తెలియని గురుపుత్రులకు తెలుగున భావార్థములు తెలుసుకొని పఠించుట వల్ల ప్రయోజనం ఉండునని ఎంచి ఆ శ్లోకములకు భావార్థ లక్ష్యార్థములు కూర్చబడినవి. దీన్ని నిన్ననే నేను స్కానింగ్ చేసి గ్రూపులో పెట్టాను. ఎంతమంది చూశారో ఎంతమంది ఓపెన్ చేసినారో తెలియదు కానీ నిన్ననే పెట్టాను నేను. మొదట మిత్రులు బ్రహ్మశ్రీ వేణుగోపాలాచార్యులు MOL వారిని సంప్రదించి గురుకృప వల్ల తాత్పర్యములు రాసి ఇంతకు పూర్వమే ద్విపద నీలకంఠ పురాణమును పరిష్కరించిన బ్రహ్మశ్రీ బుక్కా బాలస్వామి విశ్రాంత రీడర్ డిగ్రీ కళాశాల మహబూబ్నగర్ గారికి పంపితిని. వారు శ్రమ వెనక సరిచూసి ఆప్తవాక్యములను శీర్షికతో తమ అభిప్రాయమును వెల్లడించినారు అని తెలుపుకుంటున్నాడు ఈయన. ఈ గ్రంథం రాసేటప్పుడు ఇతరులను కూడా సంప్రదించాను. ఈ విధంగా అంటే అర్థంలో అవి సంస్కృత పదాలు కాబట్టి అర్థం మారకుండా కరెక్ట్గా ఉందా లేదా అని వారి కృతజ్ఞతాపూర్వక వందములు సమర్పిస్తున్నాను. ఇందుకై తోడ్పడిన సింగారం బాలరాజు గారికి కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు అని చెప్తున్నాడు. ఈ శ్లోకాలకు భావార్థములు రాయటకు ప్రేరణ కలిగించినటువంటి సమరసానంద తిరుపతయ్య గురు పుంగవులకు ముద్రణ కనువుగా రాసిపెట్టిన గురు ఎల్లయ్య మొదలైన వారికి ఆయన కృతజ్ఞత తెలుపుతున్నాడు. ఇక అనుష్ఠానం దీంట్లోకి పోతే శ్రీ శివరామ దీక్షిత అచలగురు పీఠము పాలమూరు వారు ఇది ప్రచురించినారు. శ్రీ గురు రహస్యం ఏతదుత్తం నిత్యానుష్ఠానం శిష్యశుద్ధి అనేది మొదటిది. రహస్యమైనది బ్రహ్మమే, బ్రహ్మస్వరూపమే గురుస్వరూపమని తెలియవలను. ఆ బ్రహ్మం అనేది ఎలా తెలియాలంటే రహస్యమైనది. ఆ రహస్యమైనది బ్రహ్మమే కాబట్టి బ్రహ్మస్వరూపమే గురుస్వరూపం అని తెలియవలను. గురుస్వరూపమును ఎరుకను మర్మమని వేమన కూడా తెలిపి ఉన్నాడు. గురుస్వరూపాన్ని ఎరుకని మర్మమని కూడా వేమన తెలిపి ఉన్నాడు. అట్టి రహస్యమును తెలిపే గురువును గురు బోధనలను శిష్యుడు శుద్ధి కొరకు నిత్యం పూజించవలను, ఆచరించవలను. ఇక్కడ శిష్య శుద్ధి అంటే శిష్యుడు ఆ విధంగా అట్టి రహస్యమును తెలిపే గురువును తన ఆ శిష్యుడు శుద్ధి అయ్యే కొరకునే, శిష్యశుద్ధి అంటే శిష్యుడు శుద్ధి అయ్యే కొరకు నిత్యము పూజించి అనుష్ఠానం చేసి ఇది పాటించాలి అని చెప్తున్నారు. ఇక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదేమో బ్రహ్మ సకల చరాచర సృష్టికర్త వేదములను ఉపదేశించినట్లు మంత్రోపదేశం చేయను కనుక గురువే బ్రహ్మ. సకల చరాచరాలకు అన్నిటికీ కూడాను బ్రహ్మము కారణంగా చెప్తున్నారు కాబట్టి ఏ బ్రహ్మము
సగుణ బ్రహ్మము, సృష్టికి కారణమైన బ్రహ్మము. ఆ వేదాలను ఉపదేశించినట్టు మంత్రోపదేశం చేస్తున్నాడు కాబట్టి గురువే బ్రహ్మ. విష్ణువు స్థితికారకుడు, సకల సృష్టిని పాలించును గనుక విష్ణువేమో స్థితికారకుడు, సకల సృష్టిని పాలిస్తూ ఉంటాడు. కానీ ఆ పాలించేటువంటి విష్ణు స్వరూపుడే గురువే. గురువే విష్ణువు. మహేశ్వరుడు లయకారకుడు, సకల అజ్ఞానమును హరింపజేయను గనుక మహేశ్వరుడేమో సకల సృష్టిని తనలోకి తీసుకున్నట్లు గురువేమో సకల అజ్ఞానాన్ని హరింపజేసి జ్ఞానిగా మారుస్తాడు శిష్యుని. మహేశ్వరుడు లయకారకుడు ఎట్లయ్యాడో అట్లా సకల అజ్ఞానమును హరింపజేయును కనుక గురువే మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చేయి పనులన్నిటినీ గురువు ఒక్కడే చేయను. ఈ 3 పనుల్ని గురువు ఒక్కడే చేయగలడు. కాబట్టి గురువు సాక్షాత్ పరబ్రహ్మయని కొనియాడబడుతున్నాడు. ఆ శ్లోకం పైన చెప్పిన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే దానికి చెప్పారు. అది సాక్షాత్ పరబ్రహ్మ ఆయనేను అని కూడా కొనియాడబడుతున్నాడు. అట్టి గురు సార్వభౌమునకు నమస్కారం అని ఆ శ్లోకానికి అర్థం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితః అస్మద్గురు చరణార విందోదకం స్నానం కురు పావనం శుభం. ఈ శ్లోకం ఏమిటంటే గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరీ జలాలు పవిత్రమైనవి, మహిమగలవి. ప్రఖ్యాతి చెందిన కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి నదులు పంచగంగా అని కీర్తింపబడుచున్నవి. మా గురుపాద పద్మములను ప్రక్షాళనం చేసిన తీర్థము కూడా మిక్కిలి పవిత్రమైనది మరియు మహిమగలది. ఈ 5 నదులు కలిపినటువంటి అవి ఎంత పవిత్రమైనవో ఈ మా గురువు గారి పాదాలను కడిగినటువంటి నీళ్లు కూడా ఆ పంచగంగలతో సమానమైనటువంటివి, అంతటి పవిత్రమైనటువంటివి, అంతటి మహిమగలవి అని ఆ నీళ్లు ఆ పాదాలను కడిగి అవి స్వీకరిస్తే ఆ నీళ్లు పవిత్రులను చేస్తుంది, శుభములు కలుగజేస్తుంది ఆ శిష్యునికి అనే ఉద్దేశంతో ఆ సూత్రం చెప్పారట. గురుపాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకొనవలను. ఆ గురుపాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకోవాలి. ఇక మానసిక స్నానం అనేది నాసికం వేళ్లతో తాకవలను. అది నాసికం ముక్కుని వేళ్లతో తాకితే దాని అర్థం ఏమిటంటే మానసికంగా మనసు అనేది ఒక భాగం కాదు కాబట్టి మనసు అనేది అంతరంగ చతుష్టయంలో ఉన్నా అది ఇతరత్ర బయటికి కనబడేటువంటి శరీర భాగాల్లో భాగంలాగా కాదు కాబట్టి, భౌతికంగా ఉండేది కాదు, చైతన్య స్వరూపంలో ఉండేది కాబట్టి, సూక్ష్మ రూపంలో ఉండేది కాబట్టి మానసిక స్నానం చేసినప్పుడు వేళ్లతో ముక్కును పట్టుకుంటే ఆ మానసిక స్నానం చేసినట్టు. ఇడా భాగీరథి గంగా పింగళ యమునా నది తయోర్మధ్య గతానాడి సుషుమ్నాచి సరస్వతి ఏవం జ్ఞాన హృదయ తీర్థే రాగద్వేష మలాపయే యస్నాతి మానసే తీర్థే సయాతి పరమాంగతి. దీనికి ఏం చెప్పారంటే భగీరథునిచే చేయబడినది. భగీరథుడు తపస్సు చేసి తన పూర్వీకులను తడపడం కోసం గంగను శివుని జటాజూటం నుంచి భూమి మీదకి తెచ్చాడు అనేది ఒక ఇతిహాసం. ఆ ఇతిహాసం ప్రకారం తీసుకున్నారు దీన్ని. భగీరథునిచే తేబడినది కావున గంగానది భాగీరథి అని పిలువబడుతున్నది. గంగానదికి భాగీరథి అనేది కూడా మరో పేరు. ఉత్తర భారతదేశంలో ఈ పేరును పిలుస్తారు ఇప్పుడు కూడా, భాగీరథి అని. భాగీరథి అంటే గంగకే మరో పేరు. ఇడానాడి అంటే యమునా నది, పింగళా నాడి అంటే గంగా నది, సుషుమ్నా నాడి అంటే సరస్వతి నది. అంటే ఈ రెండింటి మధ్య ఉంటుంది అది.
ఈ మూడు కూడా మళ్ళా ఒక చోట సంగమిస్తాయి. అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో హిమాలయ ప్రాంతం నుంచి ఇది వస్తుంది గంగా నది. ఆ యమునా నది ఇక్కడ కుడివైపున, అది ఎడమ వైపున వస్తుంది. ఇది మధ్యలో వచ్చి సరస్వతి నది అనేది దీంట్లోకి కలుస్తుంది. ఈ మూడు నదులు కలిసేదాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. అది ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ మూడు కలిసే చోటు త్రివేణి సంగమం అంటారు. అదే బ్రుకుటి. ఇక్కడ మానవునికి తీసుకుంటే ఇడానాడి అనేదేమో ఎడమవైపు ఉన్నటువంటి యమునా నది, పింగళ నాడి అనేది కుడివైపు ఉన్నటువంటి గంగా నది. ఆ రెండు కనులు, రెండు పక్కల రెండు నాడులు. సుషుమ్న నాడి అనేదేమో మధ్యలో పైన ముక్కుకు త్రికూట స్థానంలో. ఈ మూడు కలిసే త్రికూట స్థానాన్నే బ్రుకుటి అని, కనుబొమల మధ్య స్థానం అని, ఇదే జ్ఞానస్వరూపమైనటువంటి హృదయ తీర్థమని చెబుతున్నారు. ఈ తీర్థములన్నీ హేయమైనటువంటి రాగద్వేషములు పోగొట్టునవి. ఈ తీర్థాలు ఏవైతే చెప్పారో ఈ గంగా నదిలోటివి, యమునా నదిలోటి, సరస్వతిలోటివి, ఇందులో చెప్పినటువంటి ఈ తీర్థములన్నీ ఇవన్నీ రాగద్వేషాలు పోగొడతాయి. అట్టి జ్ఞానతీర్థమును స్నానం చేసి పుణ్యప్రదమైనటువంటి మోక్షమును పొందుము అనగా, అట్టి జ్ఞానతీర్థమును స్నానం చేయుటనగా మనస్సును బ్రుకుటి స్థానమున నిలిపి, ఆ మనసును ఆ బ్రుకుటి అనే స్థానంలో నిలబెట్టి నిశ్చల స్థితిని అందుట. మనసును చంచలం కానికుండా, మనసును అక్కడ ఇక్కడ పోయకుండా నిశ్చలంగా ఆ బ్రుకుటి స్థానంలో మనసును నిలబెట్టి, మనసు స్వవశమై, మనసు తనకు వశమైపోయి బ్రహ్మాకార వృత్తినే పొందును. ఆ బ్రహ్మము అనే చైతన్య స్థితి గురించి మనం విచారణలో వింటున్నాం. సర్వానికి ఉన్నటువంటి ఒకే చైతన్యమే అనేకానేకాలుగా ఉన్నటువంటి చైతన్యంగా ఉంది. ఆత్మస్వరూపమే జీవునికి ఉంది. సమిష్టిగా తీసుకుంటే పరమాత్మ స్వరూపంగా ఉంది. పంచభూతాత్మకమైన దానికి ఆత్మగా అది ఉంది. ఈ జీవులుగా ఖండాఖండములుగా ఉన్నదానికి ఇక్కడ ఆత్మగా పిలువబడింది. ఈ రెండూ కూడా ఒక చైతన్యమే అని పిలిచి ఆ విధంగా గనక తాను బ్రుకుటిలో నిశ్చల స్థానంలో నిలిపితే గనక మనసును స్వవశం చేసుకొని బ్రహ్మాకార వృత్తినే పొందును. తన మనస్సు గురుస్వరూపం అగును. తన మనస్సు అప్పుడు ఏమవుతుందంటే ఆ గురువు స్వరూపం అవుతుంది. ఆ గురువునే తన మనస్సులో స్మరిస్తూ మనసును తన వశంలో పెట్టుకొని నిశ్చల స్థితిలో ఉండి దాంట్లో ఆ త్రికూట స్థానంగా ఉన్నటువంటి బ్రుకుటి స్థానంలో నిలిపి దాన్నే ధ్యానిస్తూ ఉన్నటువంటి స్థితిని, అట్లా ధ్యానిస్తూ ఉన్నటువంటి స్థితిలో అది బ్రహ్మాకార వృత్తిని పొందుతుంది. తన మనస్సు కూడా గురుస్వరూపంగా మారిపోతుంది. మనసు గురుస్వరూపం అయితే ఆ మనస్సు గురుస్వరూపం ఒకటే బంధం, విముక్తి, మోక్షము. ఆ మనసు గురుస్వరూపాన్ని పొందితే ఇంకా వేరుగా లేడు. తాను గురువుగా వేరుగా లేకుండా ఉన్నటువంటి స్థితి కాబట్టి బంధ విముక్తి, మోక్షము అది. ఇక సుషుమ్న నాడి లక్షణం. మన శరీరం 72,000 నాడులు గలవు. అందులో ముఖ్యమైన నాడులు 10. అందులో ప్రసిద్ధమైనటువంటి నాడులు 3 గలవు. అది ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ అంటే ఎడమ ముక్కున, ఇదే చంద్రనాడి. యమునా నది దీని అధిదేవత విష్ణువు. ఇదే చంద్రనాడి అంటారు. ఇదే యమునా నది దీని అధిదేవత విష్ణువు. ఎడమ పక్కన ఉంటుంది ముక్కుకు. పింగళ అనేది కుడి ముక్కున ఉంటుంది. ఇది సూర్యనాడి. ఇది గంగా నది. దీని అధిదేవత ఏమో బ్రహ్మ. ఇక సుషుమ్న నాడి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి ప్రసిద్ధమైనటువంటి బ్రహ్మనాళం. ఇదే మధ్యనాళము. ఇదే అగ్నినాడి. సరస్వతి నది, మహేశ్వరుడు దీనికి అధిదేవత సుషుమ్న నాడికి. ఈ నాడులు శరీరమందు చరించు వివరం. ఈ నాడులు శరీరంలో ఎట్లా చరిస్తాయి అనేది ఇక్కడ తెలుపుతున్నాడు. ఆధార స్థానం నుండి కపాల పర్యంతము ఈ నాడులు ఉన్ను. ఆధార స్థానం అనేది
ఆధార చక్రం తీసుకుంటే గుదస్థానం కాటి నుంచి కపాలం వరకు ఉన్నటువంటి శరీరం అంతా ఈ నాడులు ఉండును. ఈ నాడులు ఆధారం చేసుకొని వీణ సొరకాయ వలె ఒకదాని మీద ఒకటి కమలములు ఉండును. వీణ అనేది పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే ఆ సొరకాయకి బొక్కబెట్టి దాంట్లో ఎక్కువగా కట్టిపెట్టి మధ్యలో ఒక బ్లేడ్ లాంటిది ఇది పెట్టి పెంకు లాంటిది దాని మీద నుంచి తీసుకెళ్ళేవాళ్ళు టైట్గా తంతులు. అట్లా తంతుల వలె ఉండి దాని మీద ఒకటి కమలములు ఉండును. ఈ కమలములన్నిటికి వెన్ను పట్టే అంటుకొని జడా పింగళ సుషుమ్నములు మూడును ఆధార చక్రము నుండి వీణాచందము మధ్యముగా కంఠస్థానమునకు వచ్చి కత్తెర నాడులో వలె 3 భాగాలై ఉండును. ఈ కింద నుంచి పైదాకా వీణాతంతులు ఎలా అల్లుకుంటాయో అట్లా ఈ ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఈ వెన్నుపూస ఏ విధంగా ఉందో దాని వెంబడినే ఈ తంతులన్నీ ఈ నాడులు తంతుల వలె పోయింటాయి. ఇడా పింగళ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రవాహ రూపమున ముక్కు ద్వారములు కూడా సంచరించు విధానం ఎట్లనగా ఈ ఇడా పింగళలు ఉన్నాయి కదా ఎడమ కుడి, ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రవాహ రూపమున గాలి పీల్చుకోవడం మళ్ళీ వదలడం అనేటువంటి ప్రవాహ రూపంలో ముక్కు ద్వారములు గుండా ఏ విధంగా సంచరిస్తున్నాయి ఆ గాలి అనగా సుషుమ్న మూలాధారమందు శిరస్సున నెగడి మహాదారులనెడు 8 మొలకల గొని కుండలీ శక్తి అనే ప్రకృతి రూపమున కోటి సూర్య ప్రభచే ఊర్ధ్వగామిని అయి వచ్చి ఇడా పింగళను బాసి నడుమగా కృత్యము కొన్ని బ్రహ్మరంధ్రములై వెనుక నుంచి కపాలం మీదుగా 2 నేత్రాల నడుమ నుంచి నాసికాగ్రమునకు వచ్చును. ఇదే యోగమాయ. యోగమాయ అని చెప్పేది ఇదేనట. సుషుమ్న అనేది మూలాధారం నందు శిరస్సున ఎగడి మహాదారులనడి 8 మొలకల కొని కుండలి శక్తి అనే ప్రకృతి రూపంలో కోటి సూర్య ప్రభచే అది ఊర్ధ్వగామిని వచ్చి పైకి మూలాధారం దగ్గర నుంచి ఇడా పింగళను బాసి నడుమగా ఆ ఇడా పింగళ అటు ఇటు ఉంటే ఈ నడుమగా పృచ్ఛముకొచ్చి బ్రహ్మరంధ్రంపై వెనుక నుంచి కపాలం మీదుగా 2 నేత్రాల నడుమ ఉండి నాసికాగ్రమణకు వస్తుంది. అదే యోగమాయ అనేది. అక్కడనే నీకు తెలియబడే అంశము అనేది సకలము తెలియబడేటువంటి అంశంగా కూడా ఆ నాడి దగ్గరే చేస్తుంది. సుషుమ్న నాడి కుడి పక్కన పింగళా నాడి ఉండును. ఈ పింగళా నాడి మూలాద్వారం దగ్గర నుంచి కపాలం పర్యంతము వచ్చి కపాలమునకు తాకి అక్కడ ఉండే సూర్యమండలం వ్యాపించి కుడిముక్కు గుండా వెళ్ళును. ఈ సుషుమ్న నాడికి ఎడమ దిక్కున ఇడా నాడి ఉండును. మూలాధారం నుండి కపాల పర్యంతము వచ్చి తాకి అచ్చట ఉండే చంద్రమండలం వ్యాపించి ఎడమ ముక్కు గుండా వెళ్ళును. ఇక మునుపు చెప్పిన ప్రకారము ఇడా పింగళలను బాసిన సుషుమ్న పగడపు తీగవలే కోటి సూర్య ప్రభగా వెలుగు చునును. అదే సకల లోకాలకు ఆధారం. త్రిమూర్తి స్వరూపమైనటువంటి సుడి ఇదే. ఇది అగ్నిమండల పర్యంతము వచ్చి అచ్చట నిలిచి ఉండును. ఈ నాడి కొసల సూక్ష్మరంధ్రం ఉండును. దీనినే దశమరంధ్రం అనబడును. ఈ బ్రహ్మరంధ్రమందు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది. ఈ మునుపు చెప్పిన ప్రకారం ఇడా పింగళ మధ్యలో ఆ సుషుమ్న అనేది పగడపు తీగట వలె కోటి సూర్యుల ప్రభగా వెలుగుతూ అదే సకల లోకాలకు ఆధారంగా త్రిమూర్తి స్వరూపమైనటువంటి సుడిగా అదే ఉంది. ఆ త్రిమూర్తాత్మక స్వరూపంగా 3 చెప్పినటువంటి ఇక్కడనే ఇడా పింగళ దాని మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడిగా ఇక్కడ ఉందంట. స్వరూపమైనటువంటిది ఇదే. ఈ త్రిమూర్తాత్మక స్వరూపం కూడా ఇదే.
ఇది అగ్నిమండల పర్యంతము వచ్చి అచ్చట నిలిచి ఉన్నను. ఈ అగ్నిమండల పర్యంతము వచ్చి అది అచ్చట నిలిచి ఉన్నను. ఈనాడి కొనను సూక్ష్మరంధ్రం ఉండును. ఈనాడి కొనలో సూక్ష్మరంధ్రం ఉంటుంది. దీన్నే దశమరంధ్రం అందురు. ఈ బ్రహ్మరంధ్రం నందు బ్రహ్మాండం అంతా వ్యాపించి, ఈ బ్రహ్మరంధ్రంలోనే బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది. అక్కడనే ఎరుకోత్పత్తి అవుతోందని, ఆ ఎరుక వల్లనే సర్వబ్రహ్మాండం ఆ ఎరుక వల్ల ఎరుకబడుతుంది కాబట్టి బ్రహ్మాండం అంతా కూడా నీకు అక్కడి నుంచే తెలియబడుతోందని కూడా దాంట్లో ఇంకో గ్రంథంలో రాశారు. సరే, ఇది వివరించుకుంటూ ఉంటే అది కూడా ఎక్కడన్నా రావచ్చు. అది ఎట్లనగా ఇక్కడనే ఇచ్చారు కొంచెము. దాని అగ్రమందు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్య, అక్షరము, మాయ, ఆత్మ, సప్త సముద్రములు, చతుర్వేదములు, శాస్త్రములు, పంచభూతములు, సప్తద్వీపములు, లోకములు, గుణములు, మంత్రములు, కళలు, బిందువు, నాదము, దిక్కులు, వాయువులు, బీజములు, ఈ మొదలైన సకల దృశ్య పదార్థములు కూడి ఉండును ఈ నాడిలో, ఈ సుషుమ్న నాడిలో. ఇంకా ఈ పొద్దు ఈ వెంకటదేశం వచ్చినట్లు లేడు ఈ పొద్దు. లేదంటే ఇవన్నీ తత్వాల్లో యాదాంట్లో యాతత్వంలో వచ్చింది చెప్తాండే. ఇవన్నీ శరీర ధర్మంలో నడిచే విధాలు మా స్వామి. అదే నడిచే విధానమేను. దాని తత్వాలలో దాని అయితే ఆ అగ్రమం వెంకటదాస్ నోటికి తత్వాలు నేర్చుకుంటే తత్వాల్లో అది ఎక్కడెక్కడ ఇవి వచ్చినాయని ఇవన్నీ మళ్ళీ చెప్తా ఉండు. ఇవన్నీ కూడా ఈ యోగాభ్యాసం చేసినటువంటి వారికి ఇవన్నీ గోచరిస్తాయని అదే ఆ సుషుమ్నా అనుష్ఠానంలో నాడి అందు అనుష్ఠానంలో ఇవన్నీ వచ్చినాయి కదా అని అందుకని ఇంతగా వచ్చిన వివరించాడు ఈయన. అనుష్ఠానంలో ఈ నాడులను కూడా ఇంతకుముందు శ్లోకంలో వచ్చి కదా. అది 72 నాడుల్లో ఆ 10 నాడులు ముఖ్యమైనటువంటివి. అవి ఆ 10 ముఖ్యమైనటువంటి నాడులందు 3 నాడులు ముఖ్యమైనవి ఇడ, పింగళ, సుషుమ్న. అదే ఆ అందుకే సుషుమ్న ఈడ నాడియే బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని. బ్రహ్మానందం ఆ అంటారు. బ్రహ్మరంధ్రం అందే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్య, అక్షర, మాయ, ఆత్మ, సప్త సముద్రములు, చతుర్వేదములు, శాస్త్రములు, పంచభూతములు, సప్త దీపములు, లోకములు, గుణములు, మంత్రములు, కళలు, బిందువు, నాదము, దిక్కులు, వాయువు, బీజములు, ఈ మొదలైన సకల దృశ్య పదార్థములు గూడి ఉండును. ఏదంట్లో ఈ సుషుమ్నా నాడి అందే అమరి ఉండును అని చెప్పారు. అది కాదు బ్రో. దానికి ప్రశ్న అది కాదు. ఇవి తత్వాల్లో వస్తాయంటే ఇది వినవే తెలిపితే రుక్మిణి అనే దాంట్లో వస్తాది. అవును స్వామి. అవును, ఆ తత్వంలో వినవే తెలిపేది రుక్మిణి అనే దాంట్లో ఇవన్నీ కూడాను దీనిల గురించి వివరణ పాడుకునే దాంట్లో చెప్పారు. ఈయన ఇక్కడ శ్లోకం వచ్చింది కాబట్టి ఈ శ్లోకం కూడా మనం అనుష్ఠానంలో పూజలో చదువుతున్నాం కాబట్టి అందుకని ఈ వివరణ అంతా ఇదంతా ఇచ్చాడు దానికి. ఈ శరీరం ఉంది ఆడుంటాయి ఏ విధంగా ఇచ్చేస్తాయని చెప్పుకుంటూ వెళ్ళాడు వీటి వరకు. ఇక బ్రహ్మరంధ్ర స్థాన నిర్ణయము అనేది కూడా చెప్పినాడు. ఈ మునుపు చెప్పిన ప్రకారం ఇడా పింగళలన్నీ పైన చెప్పినాడు కదా, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉండు ఆ బ్రహ్మరంధ్రం ఉందని. అది ఎట్లనగా దాని అగ్రమందు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్య, అక్షరము, మాయ, ఆత్మ, సప్త సముద్రములు, చతుర్వేదములు, శాస్త్రములు, పంచభూతములు, సప్తద్వీపములు, లోకములు, గుణములు, మంత్రములు, కళలు, బిందువు, నాదము, దిక్కులు, వాయువులు, బీజములు, ఈ మొదలైన సకల దృశ్య పదార్థములు కూడి ఉండును అని చెప్పాడు. మళ్ళా బ్రహ్మరంధ్ర స్థాన నిర్ణయం, ఏది బ్రహ్మరంధ్రము అనే స్థాన నిర్ణయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పాడు. చెవుల రంధ్రాలు రెండును, చెవులు కటువైపు ఇటువైపు చెరువు రంధ్రం ఉంది కదా లోపలికి, ఆ రెండును, కండ్ల రంధ్రాలు రెండును ఎక్కడ కూడి ఉండునో, ఈ చెవుల్లో నుంచి పోయే రంధ్రాలు ఓ చోటికి పోతాయి, రెండు కలుస్తాయి, అక్కడికే కరెక్ట్గా ఈ కళ్ళలో రంధ్రాలు వచ్చి కలుస్తాయి. అవి ఎక్కడ కలుస్తాయో అది ఏ బ్రహ్మరంధ్రము, అది ఏ సుషుమ్న నాడి. దీనినే సకల శాస్త్రముల అందు కుండలి స్థానమని, త్రివేణి సంగమని, ద్వాదశాంతమని, చతుపీఠమని, శృంగాటకమని, పూర్ణ శ్మశానమని,
మండలత్రయమని, అంశస్థానమని, ఆపజ్యోతి అని, పరమాత్మ స్థానమని సుషుమ్న నాడికే చెప్పబడుచున్నది. ఈనాడికే ఇవన్నీ ఇప్పుడు చెప్పినటువంటి పేర్లన్నీ దీనికే చెప్పబడినాయి ఈ శాస్త్రములలో అని చెప్పారు. ఇక వాటికి ఆ శ్లోకంలో చెప్పినటువంటివన్నీ వాటికి అయిపోయినాయి. ఎడా పెంగళే అని ఇందాక శ్లోకం వచ్చింది. ఆ శ్లోకంలో వివరణ అంతా ఒక్కొక్క దానికి చెప్పాడు. ఇడా భాగీరథి, గంగా, పింగళ, యమున నది త్రయోర్మధ్య గతానాడి సుషుమ్నాచ సరస్వతి ఏవం జ్ఞాన హృదయ తీర్థే రాగద్వేష మలాపహేయ స్నాతి మానసే తీర్థే సయాతి పరమాంగతి గతిం అనే దానికి అది చెప్పాడు. వీటికి అయిపోయింది అది. ఇక ఘంటానాదము చేయవలను, గంటను అల్లాడించవలను అని మనకు పూజలో వస్తుంది కదా, ఘంటానాదం చేయవలను అని ఉంది. మళ్ళీ తర్వాత శ్లోకము అగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే అది లాంఛనముగా దేవతలను ఆహ్వానించుటకు, రాక్షసులు పారిపోవటకు గంటను మ్రోగిస్తున్నాము అని అర్థం అంటారు. దానికి గంటను మోగిస్తున్నాము, ఈ రాక్షసులన్నీ పారిపోయి దేవతలన్నీ ఆహ్వానిస్తున్నాము అంటే ఈ గుణాలన్నీ ఇవి పోయి దైవీ గుణాలు దివ్యత్వమైనవి రావాలి అని. అంతే. ఇక దేవతలు ఆహ్వానించి వాళ్ళు వచ్చి వీళ్ళు పరిగెత్తేది ఏం లేదు. దాని అర్థాన్ని ఇట్లా తీసుకోవాలన్నమాట. ఈ రాక్షసత్వ గుణాలన్నీ పోయి దివ్య గుణాలన్నీ రావాలి. ఇక జ్యోతిర్దర్శనం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే అని చెప్పారు. దీపం యొక్క వెలుగు, ప్రకాశము, జ్ఞానము అనే రెండు దానికి అర్థాలు. దీపం యొక్క వెలుగు పరబ్రహ్మ స్వరూపం. అవి దీపము చీకటినంత అజ్ఞానమును నాశనం చేయును. దీపం అనే జ్ఞాన ప్రకాశముచే సర్వము సాధింపవచ్చును. ఆ దీపం అనే జ్ఞాన ప్రకాశం చేత నువ్వు సర్వమును సాధింపవచ్చును. అట్టి జ్ఞాన స్వరూపమైనటువంటి దీపమునకు ఎల్లప్పుడూ నమస్కారం చేయుచున్నాను అని ఆ శ్లోకానికి అర్థం. ఇక పీఠశుద్ధి అనేది వస్తుంది కదా, దాని మీద అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేతు పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి అని. అపవిత్రమయ్యున్నను పవిత్రమయ్యున్నను ఎవడు తెల్లని పద్మముల వంటి కన్నులు గల గురుదేవుని స్మరించునో అట్టివాడు బయట లోపల శుద్ధి పొందిన వాడవుతున్నాడు. వాడు ఏ విధంగా ఉండని, పవిత్రంగా కానీ అపవిత్రంగా కానీ, ఎవరైతే ఆ తెల్లని పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి గురుదేవుని యొక్క స్మరణలోనే ఉంటాడో, స్మరిస్తూనే, అట్టివాడు ఏమవుతాడంటే అంతఃశుద్ధి బయట శుద్ధి అంతా కూడా పొందిన వాడవుతున్నాడు. గురుదేవుని యొక్క స్వరూపాన్నే భావనలో పెట్టుకొని స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విధంగా బాహ్యాభ్యంతరంలో లోపల బయట కూడా శుద్ధిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. సభాసదులపై పుష్పంతో నీళ్లు చల్లవలను అంటే మనం పరిశుభ్రంగా ఉన్నా అపరిశుభ్రంగా ఉన్నా ఎట్టి స్థితిలో ఉన్నా ఒకవేళ కేవలం పుండరీకాక్షుని మనసుతో స్మరిస్తే లోపల వెలుపల పరిశుద్ధులమవుతాం. కేవలం తెల్లని పద్మముల వంటి కన్నులు గల విష్ణుమూర్తి మాత్రమే గాక తెల్లని పద్మం వలె వికసించి అంతటా వ్యాపించే ఆకాశంలాగా ఉన్న పరమాత్మకు సాక్షి అయినటువంటి జ్ఞానము, ఆ సాక్షి అయినటువంటి పరమాత్మకు సాక్షి అయినటువంటి జ్ఞానము పుండరీకాక్షుడు గురువుగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ సభాసదులపై నీళ్లు చల్లితే ఏ విధంగా ఉండని వాళ్ళు ఆ నీళ్లు అనేటివి చల్లి ఇక్కడ గురువు దగ్గర పెట్టినటువంటి ఉన్నటువంటి ఆ నీళ్ళే మంత్రజలంలాగా చల్లితే అప్పుడు అంతటా బయట లోపల పరిశుద్ధులు అవుతారు. ఆ తెల్లని పద్మముల వంటి గల విష్ణుమూర్తి మాత్రమే గాక తెల్లని పద్మం వలె వికసించి అంతటా వ్యాపించున్నటువంటి ఆకాశంలాగా అన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశంలాగా ఉన్నటువంటి పరమాత్మను సాక్షి అయిన జ్ఞానం,
ఆకాశంలాగా ఉన్నటువంటి పరమాత్మకే సాక్షిగా ఉన్నటువంటి జ్ఞానమే ఆ పుండరీకాక్షుడు గురువు. ఆకాశంలాగా ఉండే పరమాత్మ గురువు సాక్షిట, పుండరీకాక్షుడు గురువు. ఇది కాబట్టి ఇది చిన్నదే, ఒక సెకండ్ 2 సెకండ్లు ఉమ్, అంతే. ఉమ్, వినేటువంటి శ్రోతలందరికీ కూడా ఈ ప్రార్థనలో, గురు ప్రార్థన చేసేటప్పుడు ఈ పూజా విధానంలో చేసేది ఏ శ్లోకం యాదానికి అన్వయిస్తాది అనేటువంటిది కొంతమందికి అర్థం తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి వాటిలో ఉండే ధర్మ మర్మాలన్నీ బాగా క్షుణ్ణంగా విశద విశదపరిచినారు. దాన్ని కొంతమంది తెలియనటువంటి వాళ్ళు అవగాహన చేసుకుంటే బాగా అర్థమవుతుంది, తెలుసుకోవచ్చు. అంతే. మళ్ళా శ్లోకాలు అవి చదివేటప్పుడు, పూజ చేసేటప్పుడు, అనుష్ఠానం చేసేటప్పుడు ఇది ఆ, దీనికి చెప్పబడింది అని ఇది సులభంగా అప్పుడు మదిలేకి వస్తుంది. గుర్తుపడుతుంది. ఇక భూశుద్ధి అని భూమి శుద్ధి చేస్తున్నారు కదా, అది ఎందుకు అంటే పృథ్వీ తయాద్భుతాలోకాన్ దేవి త్వం విష్ణునా సహా త్వం వధారయ మాందేవి పవిత్రం కురుచారణం, అష్టదిక్కుల నీళ్లు ప్రోక్షింపవలను. ఓ భూమాత, ఆయన భూమాతను స్మరిస్తూ అక్కడ నీవు లోకాలకంతటికీ ఆధారభూతమైన దానవు, ఈ లోకాలంతటికీ ఆధారభూతమైనటువంటి నువ్వు దానవు, నీవు విష్ణువుతో సహా అందరికీ ఆధారమైనటువంటి దానవు. విష్ణువుతో పాటు నన్ను ధరించి నేను కూర్చున్న ప్రదేశాన్ని, ఈ పీఠం ఏదైతే నేను కూర్చున్నానో పూజ చేసేకి, దాన్ని పవిత్రం చేయము. అది భూమి మీద నేను కూర్చున్నా, ఏ భూమి మీద అయితే నేను కూర్చున్నానో ఆ భూమే అన్ని లోకాలకు ఆధారభూతమైనటువంటి భూమిగా ఉంది. విష్ణువుతో పాటు నన్ను కూడా ధరించి నేను కూర్చున్నటువంటి ప్రదేశాన్ని ఈ పవిత్రము చేయము అని 8 దిక్కులకు నీళ్లు పువ్వుతో చల్లవలెను. 8 దిక్కులకు మనం పువ్వుతో చల్లుతాం కదా నీళ్లు, అది. అష్టదిక్కులు అంటే తూర్పు, తర్వాత తూర్పు దక్షిణ మధ్య భాగంలో ఉండేదేమో ఆగ్నేయము, మళ్ళా దక్షిణము, మళ్ళీ దక్షిణము పడమల మధ్య భాగం ఉండేదేమో నైరుతి, మళ్ళా పడమర, మళ్ళీ పడమర ఉత్తర మధ్య భాగంలో ఉండేదేమో వాయువ్యము, మళ్ళా ఉత్తరము తూర్పు మధ్య భాగం ఉండేదేమో ఈశాన్యం. అట్లా 8 దిక్కులు. ఆ 8 దిక్కులకి ఆ నీళ్లు చల్లితే అంతా చుట్టూ ఉన్నటువంటి అష్టదిక్కుల్లో ఉన్నటువంటి భూమిని అంతటినీ తాను కూర్చున్న ప్రదేశమే కాక ఇంకా అంతటి శుద్ధి చేసినట్టుగా భావించారనమాట పూజ చేసే వ్యక్తి. ఇంకా తర్వాత శ్లోకము భూత ప్రేత పిశాచాది విఘ్నకర్తు నివారణం మంత్ర సముచ్చార్య ఆసనం పరికల్పతాం. అంటే భూతములు, ప్రేతములు, పిశాచముల వలన కలుగు విఘ్నములు నివారించుటకు ఒక మారు ఎల్లప్పుడూ కూడా మంత్రమును ఉచ్చరించి ఆసనం కల్పించబడుగాక. ఇక భూత ప్రేతములని ప్రత్యేకంగా వచ్చి చేయవు. మనం చేసేటువంటి పూజలో విఘ్నాలు కలగనీయకుండా ఏవైతే కలిగిస్తాయి ఆ దుష్ట శక్తులనే ఆ భావన లేకుండా వాటన్నిటినీ పోగొట్టి ఈ పూజా కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టామో అది ఆ మొత్తం విఘ్నములు కలగకుండా నివారించుటకు ఒకమారు ఎల్లప్పుడూ కూడా మంత్రమును ఉచ్చరించి ఆసనం కల్పించబడుగాక. ఈ మంత్రాన్ని చేసుకుంటూ నేను విఘ్నములు ఏమీ లేకుండా నివారింపబడి ఈ మంత్రాలు ఉచ్చరించడానికి ఆసనం కల్పించబడుగాక. తాను కూర్చున్న ఆసనమున ఎడమకాల కింద నీళ్లు చల్లుకోవలను. ఆ ఎడంకాల కింద తాను కూర్చున్న చోట నీళ్లు చల్లుకొని ఏ విఘ్నములు లేకుండా, ఏ దుష్టమైనటువంటి ఇది లేకుండా దీని మీద, ఈ చేసే పని మీద ఉండాలి స్వామి అని తలుస్తున్నాడు. ఇక విభూతి ధారణం. ఓంకార వదనాదేవి వాయాకార భుజద్వయి శికార దేహమధ్యాచ నమకార వదద్వయినే నమకార వదద్వయి.
ఇక దీనికి ఓంకారమే అంటే పార్వతీదేవి ముఖముగానున్నది. ఓంకారమునకు పార్వతీదేవి ముఖముగానున్నది. వాయాకారములు దేవి 2 భుజములుగానున్నవి. ఆ వాయాకారములు 2 దేవి భుజములుగా ఉన్నది. శికారము దేవి యొక్క మధ్య భాగమును సూచిస్తున్నది. నా మకారములు 2 కూడా దేవి 2 పాదములుగా ఉన్నవి. ఈ అక్షరములు కలిసిన ఓం నమ శివాయను మంత్రమగును. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది అంటే ఓం నమ శివాయ అవుతుంది. అయితే విభూతిధారంలో ఓంకార వదనాదేవి, వాయాకార భుజద్వయి, శికార దేహమధ్యాచ నమకార పదద్వయి అనే యొక్క దాన్ని విడదీసి చెప్పారు. ఆ ఓంకారమే పార్వతీదేవి ముఖంగా ఉంది. వాయాకారములు 2 భుజములుగా ఉన్నాయి. శికారం దేవి యొక్క మధ్య భాగంగా సూచిస్తోంది. నా మకారములేమో దేవి యొక్క 2 పాదాలుగా ఉన్నాయి. ఆ అక్షరాలన్నీ కలిపితే ఓం నమ శివాయ అను మంత్రం అవుతోంది. ఈ శ్లోకంలో ఉండే ఆ ఓం నా మా శివాయ అవుతోంది అవి కలిపితే. ఈ మంత్రం వలన ఓం నమ శివాయను మంత్రం అవును. ఈ మంత్రం అంటే ఏదంటే పంచాక్షరిగా వాళ్ళు పిలుస్తారు. ఈ మంత్రరాజు అందరి లక్ష్యార్థం పరిశీలిద్దాం. ఈ మంత్రంలో ఒక అంతరార్థం ఏముంది అనే దాన్ని లక్ష్యార్థాన్ని పరిశీలిద్దాం. ఈ మంత్రం ఒక్కటే పరిపూర్ణ ప్రబోధన చాటుతున్న విధం. ఈ మంత్రం కూడా పరిపూర్ణ ప్రబోధన చాటుతోంది మనం పరిశీలిస్తే అని చెప్తున్నాడు ఈయన. ఏమంటే ఓము మరియు శివమును గురుముఖంగా ఎరిగి ఓంకారమును వదలుటయే పరిపూర్ణ బోధ సిద్ధాంతం. ఇప్పుడు గత 4 రోజుల నుంచి తెల్లవారుజామున అదే వస్తుంది. ఇంకొక 4 కాదు, ఇప్పుడు ఓంకారం మొదలుపెట్టి వారమైంది. ఇంకొక 2-3 రోజులు అదే వస్తుంది. ఓంకారం వచ్చిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి అకారం అకార ఉకారములు తర్వాత ఉత్పత్తి చెందిన స్థితి అదే చెప్తున్నాడు కదా రోజు. అట్లా దాన్నే వివరించి ఎందుకు చెప్పారంటే దాన్ని ముందు సులభంగా చాలా దాన్ని బాగా అర్థం చేసుకున్నారంటే అదే చాలా సులభం అవుతుంది వినేవాళ్ళకి కూడా. ఓంకారం అనేది ప్రణవనాదంగా మొట్టమొదటి ఎట్లొచ్చింది, దాంట్లో నుంచి ఇవన్నీ ఎట్లా కలిగినాయి, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నదని దాన్నే పదే పదే విచారించి చెప్తున్నాడు అన్ని రకాలుగా దాన్ని. ఇక్కడ ఈయన చెప్పారు చూడండి. ఈ శివము ఓం మరియు శివమును గురుముఖంగా ఎరిగి, ఆ ఓం అనే దాన్ని శివాన్ని గురుముఖంగా ఎరిగి ఓంకారమును వదులుటే పరిపూర్ణ బోధ సిద్ధాంతం. ఓంకారం ఏమిటి అంటే సృష్టికి కారణమైనది. సృష్టి దాంట్లో నుంచి వచ్చింది. దాంట్లోనే ఎరుక కలిగి ఈ సర్వము కలిగింది కాబట్టి ఆ కారణాన్ని వదిలించుకుంటే అది శబ్ద రూపంలోకి వ్యక్తమై అంతకుముందు ప్రణవంగా అవ్యక్తంగా ఉండి దాని నుంచి సకల సృష్టి జరిగింది కాబట్టి ఆ సృష్టికి కారణమైనది వద్దు అని తొలగించుకుంటే ఆ తొలగించుటే ఆ ఎట్లా తొలగించుకోవాలి ఆ కారణాన్ని అనేది పరిపూర్ణ బోధ సిద్ధాంతం. దానికి 3 పాయింట్లు చెప్పారు కింద. ఏంటంటే ఉన్నదే శివము అంటే పరిపూర్ణ పరబాహ్యం. అది కేవలం శాశ్వతమైనది. కేవలం అనగా అది తప్ప ఇక అందు మరొకటి లేదు. అది పుట్టలేదు, ఇంకొక దానిని అది పుట్టించదు. ఎప్పుడూ ఉండేది ఆ శివం అనేదే. అదే పరిపూర్ణ పరబాహ్యం అనేది అదే. అది కేవలము అయినది, అది శాశ్వతమైనది. కేవలం అది అనగా అది తప్ప మరొకటి ఇంక లేనిది. కేవలం అంటే అదే, ఇంకా అది తప్ప ఇంకోటే లేదు. కేవలం అది తప్ప ఏదీ లేదు. అది ఆ ఉన్నదే శివం అనే దానికి పరిపూర్ణ భావం. ఇంకా లేని ఓంకారము, లేని ఎరుక. ఈ ఓంకారం అనేది ఏమిటి? శబ్దంగా వ్యక్తమైండేది. ఇది లేని ఓంకారం, లేనెరుక. లేనెరుక అనేది లేనే లేదు, నీకు కేవలం తోచింది. సిద్ధాంతరీత్యా ఎరుకకు పరిపూర్ణమందు మూలము లేదు. సిద్ధాంతం ప్రకారం ఎరుకకు పరిపూర్ణములో మూలం లేదు, స్థానము లేదు. సిద్ధాంతం ప్రకారం అది ఆ ఎరుక అనేది కలిగినప్పటికీ నీకు అది పరిపూర్ణమునకు మూలము, పరిపూర్ణములో దానికి ఎరుకకు మూలము
లేదు పరిపూర్ణమునందు. స్థానం కూడా లేదు ఆ ఎరుకకు పరిపూర్ణమందు. కనుక అది లేనెరుక. ఇది లేనెరుక మధ్యలో కేవలం కలలో తోచినట్టుగా తోచిండేది. లేని ఓంకారము, ఆ ఓంకారం కూడా లేనిదే. ఉన్నది అంటే మళ్ళా వ్యక్తమై, ఆ వ్యక్తమై అది వ్యక్తమైనందుకే కదా శబ్దం నుంచి ప్రణవంగా, శబ్దము అవ్యక్తంగా, అంటే శబ్దము కలగక ముందు, శబ్దించకుండా బయటికి బాహ్యంగా రాకముందు అవ్యక్తంగా ఉన్నది శబ్దంగా పరిణమించిన తర్వాత పరిణామాలన్నీ విచారణ జరిపాం కదా. అట్లా ఆ ఏదైతే ఉందో అది ఆ పరిపూర్ణమైన దానికి స్థానం లేదు కనుక అది లేనెరుకే కాబట్టి ఆ ఓంకారం అనేది లేనిదే, లేని ఓంకారం అని నిర్ణయం, లేని ఓంకారంగా నిర్ణయించుకోవాలి. ఓంకారం అనేది మళ్ళీ కారణంగా ఉంది కాబట్టి అది లేని ఓంకారమే. ఈ తోచినవన్నీ కూడా లేనెరుకలో కేవలం కలలో తోచినట్టు తోచినాయి, ఎరుకే లేదు. నేను ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, నేను లేననుటయే శివమునకు నమస్కారం. ఈ నేను లేను అని శివునికి నమస్కారం చేయడం ఏమిటి అంటే, ఓం నమ శివాయ అని చెప్పారు కదా. నేను లేను అని చెప్పడమే ఇంకా శివునికి. ఆ ఓం అనేది కారణం అవుతోంది సృష్టికి. ఆ ఆ రెండు నేను లేవు, నేను కారణమైనటువంటిది అవి లేనివి అని చెప్పి శివమునకు నమస్కారం అని. నమః అనగా నా అంటే లేదు, మా అంటే నేను, నా అంటే లేదని అర్థము, మా అంటేనేమో నేనని అర్థం. లేను అను భావంలో పరిపూర్ణమైన శివమునందు, ఆ పరిపూర్ణమైన శివమునందు నాకు మూలం లేదు, స్థానము లేదని దృఢపడినచో, ఈ దృఢపడాలి ఏమి లేదు, ఆ పరిపూర్ణమైన శివమునందు నాకు మూలం లేదు, స్థానం కూడా లేదు అని దృఢపడినచో మనోనాశనమై తిరిగి జన్మ రాదు. తన నివృత్తి మోక్ష, తాను నివృత్తి అయిపోతే మోక్షం అన్నట్టు. నేను లేకుండా ఆగుట వల్లే, ఆ నేను అనేది లేకుండా ఆగుట వల్లే జన్మరాహిత్య మోక్షం. నేను లేకుండా అయితే అదే జన్మరాహిత్య మోక్షం. శివం అనగా మంగళకరమైనది, ఆ శివం అనేది మంగళకరమైనది. జన్మరాహిత్య మోక్షము సిద్ధించుటకు ఉన్నటువంటి మంగళకరమైనది మరొకటి లేదు కదా. జన్మరాహిత్య మోక్షము సిద్ధించుటకు అంతకంటే మంగళకరమైనది మరొకటి లేదు కదా అని అక్కడికి చెప్పాడు. ఆ పైన చెప్పినటువంటి వాటికి ఇక వేరే శ్లోకం కింద మొదలవుతుంది. ఆ శ్లోకం కాటికి భావము అక్కడికి చెప్పారు. ఆ పేరా కాటికి పెట్టుకుందాం. రేపు ఆ కింద పేర భూతిర్భూతి హరి పవిత్ర జనని అనే శ్లోకాన్ని రేపు చెప్పుకొని అక్కడి నుంచి కొనసాగిద్దాం. మంగళం చెప్పప, సమయం సరిపోయింది. జై సద్గురు ప్రభు మహారాజుకు. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం శుభ సత్యమంగళం చేష్టలన్నీ ఉడిగిపోయ చేసేదేమి లేకపోయ శేషమ్మ మనసు నీలో చేరే మంగళం శుభ నిత్యమంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ నిత్యమంగళం పుట్టుగిట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ్య మంగళం శుభ సత్యమంగళం అష్టకష్ట లేనిదాయ అచల పరిపూర్ణమాయ శిష్య మండలికి ఎప్పుడు శ్రేష్ఠ మంగళం శుభ సత్యమంగళం జనన మరణం లేనిదాయ జన్మ పావనమాయ జయము జయము గురువే మీకు జయ మంగళం
శుభ సత్యమంగళం నిర్వికారాయ నిత్య సత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం మంగళము నీకు గురువర జై సద్గురు ప్రభు మహారాజుకు జై మంగళము సద్గురు దేవాయ మంగళం జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై జై జ్ఞానాజ్ఞాన తీతానంద అశ్వతనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై జై ఇందుగల గురుభక్త మండలికు జై ఓం శాంతి 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 జై